ఏంటి వాన్ చేసుకుంటారు? మీ నాన్న తాగే బ్రాండ్ అనుకుంటున్నావా? మా నాన్న బ్రాండీ తాగి చేసుకున్న వాంతి కాదు, మీరు నాన్న కాబోతున్నారని చేసుకున్న వాంతి. ఏమండి, ఇంత సంతోషమైన విషయం చెప్పాను, రియాక్షన్ లేకుండా ఉన్నారేంటి? ఏమండి ఏమండి ఏమండి? అయ్యో ఏంటండి ఇది? ఏమండి నా పిల్ల వాంతి చేసుకుంది. ఏమండి వద్దండి, రిస్క్ తీసుకోకండి. మీ దగ్గర ఉన్నది కరెక్ట్ గా పనిచేసేది మీ బుర్ర ఒక్కటేనండి. దాన్ని చెడగొట్టుకోకండి. మొక్కుబడి పేరుతో ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. కావాలంటే ఈ కొబ్బరికాయ మీ తలకు తాగించి నేల మీద కొట్టమంటారా? ఏమిటి గుళ్ళు బాధలు ఆడుకుంటున్నారు? ఇది నిన్న మొన్నటి మొక్క. దేవుడు మొక్కు తీర్చకపోతే దేవుడు కోపం వస్తుంది. నీకు వెళ్ళి చెప్ప నేను కొట్టేస్తాను. సారీ, కొబ్బరికాయని. ఓం విఘ్నేశ్వర. అయ్యో, ఈ ఘోరాన్ని నేను చూడలేదు. అదే నువ్వే కానీ. అయ్యో అయిపోయినాయా? భగవంతుని నీలా వస్తున్నాను. దేవుడు 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 నువ్వే కాపాడాలి. దేవుడు 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 దేవుడు. నెత్తి మీద కళాయి పెట్టుకుని మోసగిస్తున్నావా? ఉండు బాబు చెప్తా. ఏమండి ఏమండి, కొబ్బరికాయ కొట్టగానే కోమాలకు వెళ్ళిపోయినట్టు అయిపోయారు. ఇదంతా అనాసిన్, ఇది నామం, ఇది వి ఛానల్, ఇది థమ్స్ అప్. అయ్యో, ఎందుకంటే నీ బుర్ర ఇప్పుడు షార్ప్ గా ఉంది. ఇప్పుడు ఆయన టచ్ చేయకూడదు, దేవుడితో సమానం. మొక్కు తీర్చుకున్నాక టచ్ చేసుకో. మొక్కు తీర్చాలంటే ఏం చేయాలి? కొండెక్కించాలి. కొండెక్కించాలా? ఎలా? ఈ పచ్చకర్పూరం వెలిగించి నోట్లో వేయాలి. పెళ్ళైన తర్వాత చీర కట్టుకోవడం రాదని నీ మొగుడితో చెప్పావో అనుకో, నీ మొగుడు నిన్ను పుట్టింటికి పంపించేస్తాడు. అవును, నా మొగుడు నన్ను చేసుకుంటాడా లేక నా చీర చేసుకుంటాడా? ఏది అడిగినా రెడీమేడ్ గా ఒక సమాధానం చెప్తావు. కరెక్ట్. అందుకే నేను రెడీమేడ్ చుడిదార్ యూజ్ చేస్తాను, రెడీమేడ్ మిడి యూజ్ చేస్తాను, రెడీమేడ్ బ్రా యూజ్ చేస్తాను. మార్చునే బయట సరిగ్గా వేసుకో, నాకే ఒకలా ఉంది. చీర కట్టుకుంటే ఎంత లక్షణంగా ఉన్నావు. ఇక మీద నా కండిషన్, వారానికి ఒకసారి నువ్వు చీర కట్టుకోవాలి. 6 రోజులు? అయ్యో, ఒకసారి నువ్వు కట్టుకొని చూడు, అలవాటు అవుతుంది. పొయ్యి మీద పాలు పెట్టాను, దించేసి వస్తాను. ఏమండి? అయ్యో, అది నా చీర కట్టుకుంటే నేనే అనుకున్నారా? అదృష్టం బాగుంది నేను వచ్చాను, లేదంటే నేనైపోయి. హలో, ఆగండి. నేను గుడికి వెళ్ళింది, రావటానికి గంట పైగా పట్టొచ్చు. అయితే కాదు, గంట టైం ఉంది కదా అని చెప్తున్నాను. దేనికి? అదే ఆడుకోవడానికి. ఏ మీనా, మీ ఆయన బాగా అలిసిపోయి వచ్చారు, వేడిగా కాఫీ ఇవ్వు. ఏంటి వాళ్ళు తొందరగా వచ్చేసారు? ఏమిటో నేను చూడాలనిపించింది, వచ్చి. నాకు అలాగే అనిపించింది. తెలుస్తుంది. ఇది బ్రూ కాఫీ లేదు,
కాఫీ కదుగా ఆ గాడికి అన్నీ తెలుసండి. ఆ గాడి తెలిసి ఈ గాడి అన్ని చెప్పడం. తను అడిగింది నేను చెప్పాను. చెప్పకపోతే ఊరుకుంటుందా? గుచ్చు గుచ్చు అడుగుతోంది. అయ్యో చెప్పడం మర్చిపోయాను. మీ ఫ్రెండ్ ఫోన్ చేశారు. 6:30కి పిక్చర్ అట. 6 o'clock అలా వచ్చామని చెప్పారు. గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? లేకపోతే పెళ్ళని ఇంట్లో వదిలి ఒంటరిగా సినిమాకి వెళ్తే ఏంటర్థం? అది ఇంగ్లీష్ పిక్చర్. ఆహో మాకు ఇంగ్లీష్ తెలీదా? నీకే తెలీదు? అవును, అది ఏ పిక్చర్? పెద్దలకు మాత్రమే. నేను పెద్ద మనిషిలో 2 ఏళ్ళు ఎందుకు ఉంటే చెప్పలేదా? నోరు మీవే. అసలు నాకు తెలియకడుగుతాను. ఆడవాళ్ళు ఇంగ్లీష్ పిక్చర్స్ చూడకూడదనా నాకు అర్థం కదనా? ఇది పురుష అహంకారం, జెలసీనెస్. ఇది రకమైన సహజం. ఇలాంటి వాడు నాకు మొగుడుగా వచ్చాడనుకో, కాఫీలో విషయం కలిపి చంపేస్తాను. ఎందుక మాత్ర? ఇవి కొత్తగా వచ్చిన మాత్రలండి. ఈ మాత్రలు గర్భిణీ స్త్రీలు వేసుకుంటే పుట్టబోయే బిడ్డలు చాలా తెలివిగా బుద్ధిమంతులుగా పుడతారట. అట్లీస్ట్ నాకు పుట్టబోయే బిడ్డలు తెలివిగా ఉండాలి కదా. సారీ అండి, సరదాగా జోక్ చేశాను. మీరు ఇవాళ ఇంగ్లీష్ పిక్చర్ చూడలేకపోయారు కదా. పర్వాలేదు, టికెట్ లేకుండా ఇక్కడే చూస్తాను. ఏమండి, మనకు అబ్బాయి పుడతాడా లేక అమ్మాయి పుడుతుందా? నాకెలా పుడుతుంది? నీకే పుడుతుంది. సరిగ్గా చెప్పండి. నాకు నీలాంటి అందమైన పాప కావాలి. కాదు, నీలాంటి అందమైన అబ్బాయే పుడతాడు. ఐ సీ. వచ్చింది. ఎందుకు షాక్ అయ్యారు? షాక్ అయ్యే పరిస్థితిలో మీరు లేరు, నేను లేను. డోంట్ వరీ. అసలు ఇప్పుడు విషయం ఏంటంటే ఏమిటేంటి? మీ ఆయన లాంటి అందమైన బాబు కావాలా? తలుచుకుంటేనే గుండెలు మండిపోతున్నాయి. అర్జెంట్ పెళ్లి కూడించగలి. నా ఫ్రెండ్ చూడండి ఎంత అందంగా పల్టీలు కొడుతుందో. దుర్మార్గురాలా, కట్టుకున్న మూడు కటికి నేల మీద పడుంటే నీ స్నేహితురాలు పొగుడుతావా? కావాలంటే పనిచేయండి. నాలాంటి తెలివైన బలమైన అందమైన అమ్మాయిని కానండి. ఇంగ్లీష్ పిక్చర్ కంటిన్యూ చేయండి. రాక్షసిలా ఉందే. అందాల రాక్షసి. కాబోయే డాక్టర్ గారు, ఈ పాలు తాగి ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవ్వండి. నువ్వు తాగితే నాకొస్తే ఆకలేయడం లేదు. ఆకలేయడం లేదా? ఉండు, కళ్ళు పచ్చగానే. రేపు నీకు బ్లడ్ టెస్ట్ చేస్తాను. పచ్చగా ఉందేమో. డాక్టర్ గారు అనగానే పోజ్ కొడుతున్నావా? కడుపుతున్నాను కనుక ఆకలేయడం లేదు. నేను ఎంబీబీఎస్ చదవని డాక్టర్, అర్థమైందా? కడుపుతూ ఉంటే ఆకలి ఉండదా? నాకు ఆకలిస్తుందబ్బా. ఇప్పుడు గాజులు వేయాలి. చేపట్టు. ఉండవే, అందరూ చూస్తున్నారు. అయ్యో బ్యాంగిల్స్. బ్యాంగిల్సా? అల్లుడు, నీ చేత్తో ఇతడు. అల్లుడు, ఇప్పుడు మా అమ్మాయి వేసుకున్నాయని నీ చేత్తో కొనిచ్చినవే. ఈ బ్యాంగిల్స్ మాత్రమే నా చేత్తో కొన్నాను. నువ్వు తొడుగుతుంటే చూడాలని ఆశగా ఉంది. తొడుగు. చెప్పవే. తొడుగు అల్లుడు. అత్తగారు చెప్తే వెళ్ళాడు. హలో, ఇటు చూడు. పైన చూసి చీ అంటున్నావా? విషయం లోపలుంది. ఇదిగో నా గిఫ్ట్. థ్యాంక్ యూ. ఏమండి, అది ఎంత డీప్ గా ఆలోచించి మనకి పుట్టబోయే బిడ్డ మీలాగే ఉండాలని సింబాలిక్ గా చెప్పింది. దీనికి పోయి మూతి ముడుచుకుంటున్నారే. మీరే నాకు మొదటి బిడ్డ. అవును, మీకు పుట్టుక నుంచే గడ్డ ఉందా? ఏ సంగీత, ఎగ్జామ్ కు బాగా ప్రిపేర్ అయ్యావా? బాగా ప్రిపేర్ అయ్యాను.
ఏయ్, ఇవాళ ఆటో బస్సులో స్ట్రైక్ అట. నువ్వు ఎగ్జామ్కి ఎలా వెళ్తావు? అయ్యో, ఇప్పుడు నేను కాలేజ్కి ఎలా వెళ్ళాలి? ఏమండి మీరు వెళ్ళేటప్పుడు దాన్ని డ్రాప్ చేసి వెళ్ళండి ప్లీజ్. నాకు చాలా పనులున్నాయి. ఏ, మీ ఆయనకు ఒక బొమ్మల కొట్టగా ఉంది. అవును, చాలా పనులున్నాయని చెప్తున్నారు. ఇంకెక్కడమ్మా? ఓకే, నేను డ్రాప్ చేస్తాను. అయ్యయ్యో! అయ్యో, నా హాల్ ఇక్కడ ఎక్కడ పెట్టారే? బుద్ధిలేందన్నా, జాగ్రత్తగా పెట్టుకోవాలని తెలియదు. సరిగ్గా పెట్టుకో. చూడిగారు లోపల ఉంది. ఇది చాలా ఓవర్. మీ ఆయన కళ్ళు ఎట్టున్నావు చూడు. నువ్వు పెట్టిన చోటు మర్చిపోయి జ్ఞాపకం చేసినందుకు ఆయన అంటావేంటి? ఎగ్జామ్ టైం అయింది. ఏమండి, త్వరగా బయలుదేరండి. ఏయ్, నువ్వేంటి వాహనంలో వెనకాల కూర్చుంటున్నావు? మా ఆయన డ్రైవర్ అనుకున్నావా? ముందు కూర్చో. నేను న్యూస్ పేపర్ పూర్తిగా చదవలేదు, వెళ్ళి తీసుకురా. చదివింది చాలు గాని మిగతా సాయంత్రం వచ్చి చదవండి. బయలుదేరండి. ఈ రోజు నేను సుడిగిరిలో వచ్చానని మీరు డిసప్పాయింట్ అయ్యారా? చెప్పండి. లేదు. లేదని మీ పెదాలు చెప్తున్నా, కానీ మనసులో దీని నడుం మీద చెయ్యి వేయలేకపోయామే అని మదన పడుతున్నట్టుగా నాకు తెలుసు. అవును, నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఎప్పుడూ నా గురించి ఆలోచన. హోల్డ్ ఆన్. అరే బ్రహ్మాండం. ఏంట్రా అబ్బాయి, ఖర్చు గేషో అని ఐడియా తీసుకుని వెళ్ళావు, అది వర్కౌట్ అయ్యావు లేవో అని చాలా భయపడిపోయాను రా. ప్రూవ్ అయింది. ఎవరు కౌంటర్? నన్ను చూసి కావాలంటే నన్నేం చేయమంటావు? ఏంటి? పెట్రోల్ అయిపోయింది, చూసుకోలేదు. కార్ స్టార్ట్ చేసే ముందే పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి కదా. తమ ధ్యాస వేరే చోట ఉంటుంది కదా. దీనికి తోడు మీ ఆవిడ వీళ్ళని రాముడు అంటుంది. నాకు తెలుసు నువ్వులన్నా కృష్ణుడు వరి. నువ్వు ఎప్పుడో ఏదో జరిగిన దాని గురించి మాట్లాడుతున్నావు, ఆ సంగతి మర్చిపో. ఓహో, అయితే ఇంకా నడున్నట్టు మీ కళ్ళల్లోనే కదిలాడుతుందా? సరే, నేను వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తాను. మొగరాయిల్లో ఉంది. పెట్రోల్ పంచుకొని తిన్నగా ఇల్లు చేరుకోండి. నాకు లిస్ట్ దొరికింది. ఓకే, బాయ్. సంగీత